చాలా మందికి ఎక్కొట్టడం వచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా మన చంటికి ముక్కు పిండి వసూలు చేయడం బాగా తెలుసు. అది ఎలా మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ స్టీవ్. నమస్కారం సార్. నమస్కారం. నేను సార్ కుటుంబరావుని. కుటుంబరావు అంటూ కుటుంబరావు మీరు కోటేశ్వరరావుగా? నేను కోటేశ్వరరావు. అదే సార్. మీకు 20 ఏళ్ల క్రితం ఒక 5 లక్షలు అప్పిచ్చాను, గుర్తుందా మీకు? నాకా? ఎస్. గుర్తులేదు బాబు. చెల్లెలి పెళ్లికి కావాలంటే అప్పిచ్చాను కదా సార్. చెల్లెలు పెళ్లికా? మీరు కుటుంబరావా? అవునండి. మిమ్మల్ని గుర్తుపట్టాలంటే నా కళ్ళు చాలా డిమ్ అయిపోయాయి. లోపల అద్దాలున్నాయి, పెట్టుకొని వస్తానా? ప్లీజ్ సార్ ప్లీజ్. ఇక్కడే ఉన్నాయినా బాబు? మాది పరుగుల కుటుంబం. మీ డబ్బులు మా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే. నమస్కారం. అర్థమైంది కదా బాబు? అవునవును. నేను లోపలికి వెళ్ళి రావట్లేదు సార్. ఏమండి కోటేశ్వర గారు? ఎవరవయ్యా నువ్వు? సరాసరి ఇంట్లో వచ్చేసావు. నువ్వేమన్నా దొంగవా ఏంటి? దొంగ కాదండి, నా పేరు కుటుంబరావు. మీ ఆడపడుచుకు పెళ్లి అంటే 20 ఏళ్ల క్రితం 5 లక్షలు అప్పించాను. అవి ఇస్తే తీసుకెళ్దామని వచ్చాను. 25 లక్షలు ఎవరికి ఇచ్చావు? మీ ఆయనకి ఇచ్చాను. ఇప్పుడే కనబడ్డాడు. లోపలికి వెళ్ళి అద్దాలు పెట్టుకొస్తాను, ఒకసారి పిలవండి. ఆయన చచ్చిపోయి 10 సంవత్సరాలు అయిందయ్యా. లోపల వెళ్ళాడండి, ఇప్పుడే కనబడ్డాడు. ఎవరు? నా భర్త నీకు కనబడ్డా? 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన నా భర్త నీకు కనిపించాడా నాయనా? అవునమ్మా. ఎలాగున్నాడమ్మా? ఎలాగున్నాడు? బాగున్నాడా? చిక్కిపోయాడా? టైంకి ఏమైనా తింటున్నాడా నాయనా? బాబు బాబు నీకు కనిపించాడు. నాకు అదే ఆనందం. ఇదిగో చూడు నాయన, మాది చాలా పరుగుల కుటుంబం. మా ఇంట్లో డబ్బులుంటే బ్యాంకులో ఉన్నట్టే. మా ఆయన నీకు కనిపించాడు కాబట్టి నీకు మంచి కాఫీ తెస్తాను. చాలు, ఈ ఆనందం నాకు చాలు బాబు. కోటేశ్వర గారు. ఎవడ్రా నువ్వు? బ్లడీ ఫూల్ ఇడియట్! డోర్ కొట్టుకొని ఇంట్లోకి వస్తావా? ఎవడ్రా నువ్వు? పిచ్చి పిచ్చి వాగుడు. అది డోర్ కట్టుకుని ఇంట్లోకి రావడమేంటే? నేను వచ్చే మీ నాన్న మీ అమ్మ ఇప్పుడే కనబడ్డారు. నా పేరు కుటుంబరావయ్య. సంవత్సరం క్రితం మీ అత్తకి పెళ్ళెట్టే 25 లక్షలు ఇచ్చాను నేను. ఎరా నువ్వు మనిషి కడుపుకి అన్నం తింటున్నా గడ్డి తింటున్నారా? వాళ్ళు కార్ యాక్సిడెంట్ తెచ్చి 10 సంవత్సరాలు అయింది, నీకు కనిపించారా? అంటే పేపర్లో పడింది చూసుకో. సిగ్గు లేదు, గొడ్డులా ఉన్నావు. పని చేసుకొని బతకలేవా? ఇలా అప్పులు ఇచ్చావని చెప్పి బతుకుతావా? నీదొక జన్మే. ఏంట్రా అలా చూస్తున్నావు మళ్ళీని? అరే నీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమైందిరా, ఇంట్లో ఎత్తడి బిందులు ఎట్టుకెళ్ళి గ్యాంగే కదా నీది. ప్రతి ఎదవ అప్పని చెప్పి ఇంటి మీద పడ్డమే. ఇంకొకసారిగా ఇంటికి వచ్చావు కాళ్ళు ఇరగొడతాను ఎద్దవ్వా. అమ్మా వాళ్ళు ఏంటి ఇష్టం వచ్చి మాట్లాడుతాను. లోపలికి ఎవరు పడతాడు వచ్చి మాట్లాడేసి లోపల చచ్చిపోయాడంటే ఏంటి? లోపలికి వెళ్ళినాడు బిల్లు. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? ఇప్పుడే నా ముందు మాట్లాడారు. వాళ్ళు లోపల పిలువమ్మ ఒకసారి. ఎవరయ్యా? ఎవరు వెళ్ళారు? ఎవరు మాట్లాడారు? ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు ముగ్గురు. ఎవరు? కోటేశ్వరరావు కదా. వాళ్ళకి చెప్పి మర్చిపోయినా ఎవరు? వాళ్ళు చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది. మొగుడు, ఆ పెండ్లం, కొడుకు అందరితో యాక్సిడెంట్ చచ్చిపోయారు. 10 సంవత్సరాలు అయింది. ఓరా అది కాదు నువ్వు చూడు. ఎవరు బాబు? నమస్కారం సార్. నమస్కారం. కుటుంబరావు గారి చిన్న తమ్ముడిని. చెప్పు బాబు. మీరు 20 లక్షలు తీసుకున్నారు, ఇస్తే వెళ్ళిపోదాం అని చెప్పి. బాబు మాది పరుగుల కుటుంబం. ఈ డబ్బులు మా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. అంతే కదండి మీరు చెప్పలేదు. కోట గొప్ప పగిలిపోద్ది నాకు. ఎవరెవయ్యా నువ్వు? నమస్కారం అండి, నీ కుటుంబరావు గారి తమ్ముడిని. నమస్కారం. ఏంటి? అదే మీరు 20 లక్షలు ఇస్తే వెళ్ళిపోదాం అని చెప్పి. ఇదిగో చూడయ్యా, మాది చాలా మర్యాద గల కుటుంబం. ఏంటి నీ డబ్బులు మా ఇంట్లో ఉంటే మా బ్యాంక్ లో ఉన్నట్టే. డబ్బులు మా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టు, అంతే కదండి చెప్పేది? అవును అంతే కదా. What the hell are you bloody stupid? Without permission, how can you come to home? సంకలో సగ్గట్లెట్టుకున్న ప్రతి ఓడు మాట్లాడు. ఏంటి నువ్వు కుటుంబరావు గారి తమ్ముడు అని గ్యారంటీ ఏంటి? ఆయనతో ఒకసారి ఫోన్ చేయించు. చచ్చిపోయిన ఫోన్ అలా మాట్లాడిస్తారా? కుటుంబరావు చచ్చిపోయాడు. మీ 10 లక్షల గురించి మా అన్నని చంపేసుకోవాల్సిన అవసరం లేదు, చూసుకో.
ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబరావు కార్ యాక్సిడెంట్ లో మృతి. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే. అమ్మా ఏం చేద్దాం? ఏం చేద్దామంటావట్రా? ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చారా బాబు? అడిగే డబ్బులు ఇచ్చారా? ఒక్క నిమిషం. ఇదిగో ఇంటి తాలూకా డాక్యుమెంట్స్ పెట్టేసుకో. నరసాపురంలో ఉంది. ఈ బుద్ధి ముండుందా రానేద్దా? పని అయిపోయింది అన్నావు కదరా? దీని ఏంటి అంటారు మీరు? నువ్వు చచ్చిపోలేదా? ఏం మీరు ఆల్రెడీ చచ్చిపోయారుగా ఇంతకు ముందు. ఎవరిది వచ్చిన దగ్గర నుంచి తెగ ఊడుస్తోంది. దానికి చెప్పు ఈ ఆస్క్ రైటింగ్లు చేయొద్దని చెప్పు దానికి. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నా సార్? మా ఇంట్లో మా ముగ్గురు ఉంటాం, ఇంకెవరు ఉండరు. ఓ అబ్బా మళ్ళీ యాక్టింగ్ చేస్తారేంట్రా? వచ్చిన దగ్గర నుంచి పని మంచి ఊడుతోంది, తెగ ఊడుతోందిగా. అమ్మా మనం బిల్డింగ్ కట్టేటప్పుడు డబ్బులు ఇవ్వలేదని ఒకరు తురేసుకొని చచ్చిపోయింది కదా, అప్పుడప్పుడు వంటగదిలో కనిపిస్తుంది కదా. అలా చూస్తారేంటి సార్? మాకు భయం వేస్తుంది. చూసారా వీళ్ళని పంపించడానికి నేను ఎట్లా నాటకమైనా 10 సంవత్సరాలు పట్టింది వీళ్ళని బయటకు పంపించడానికి. ఇప్పుడు ఇల్లు నారైంది. వస్తా. మొత్తానికి హారర్ కామెడీ చేశారు చంటి గారు. ఏంటి ఈ వెరైటీ ఏంటి ఈసారి? నువ్వు ఒరిజినల్ ఈ శారీలో కట్టుకుంటే పచ్చ దెయ్యంలానే ఉన్నావు. చక్కగా ఉంది. నాగబాబు సార్ ఏంటి సార్? కుళ్ళమ్మ బాగున్నావు వాళ్ళకి. అంతే కదా సార్? స్కిట్ బాగుందా లేదా? స్కిట్ బాగుంది. ఏదైనా న్యాయం చెప్పాలిగా. ఫస్ట్ డెత్ నాటకం అని తెలిసిపోయింది ఫస్ట్ లోనే. అంటే సుధాకర్ గారి దెయ్యం ఇంతకి వాడు ఒరిజినల్ సార్. నీకు ఒక్కడే కనబడుతున్నాడు. నా ఒక్కడికే కనబడుతున్నాడు. గుడ్, మంచి స్కిట్. రోజా గారు నీకు ఎవరు దొరకలేదా చంటి? అప్పు ఇవ్వడానికి వీళ్ళే దొరికారా? అదే కదా. సుధాకర్ నీకు ఫణికి మాత్రం కనిపిస్తున్నారా? ఎందుకట్లా? దరిద్రం. ఫణి అంటే ఈరోజు పర్ఫార్మెన్స్ ఇరగదీస్తాడు. వాడి విచిత్రం మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? ఎప్పుడు నేను చచ్చిపోతే అప్పుడు పర్ఫార్మెన్స్ వస్తుంది. అందరు బాగా చేశారు, బాగుంది.